తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవితా శీర్షిక శాలువ. ఈ కవిత విహంగా వెబ్ మ్యాగజైన్లో 16వ తేదీ మే నెల 2016న ప్రచురింపబడింది. వెండి తీగలతో నేసిన, బంగారు జరీతో మెరిసిన, నూలుతో హుందాగా అనిపించిన, ఊలుతో వెచ్చదనమిచ్చిన, ఎంత వెచ్చించి కొన్నా కేవలం శరీరానికే ఉపశమనం. వెండి తీగలతో నేసిన, బంగారు జరీతో మెరిసిన, నూలుతో హుందాగా అనిపించిన, ఊలుతో వెచ్చదనమిచ్చిన, ఎంత వెచ్చించి కొన్నా కేవలం శరీరానికే ఉపశమనం. ఒక ప్రతిభకు తార్కాణంగా, ఒక ఉత్సాహానికి ప్రతిఫలంగా, ఒక కళకు గుర్తింపుగా, ఒక తపనకు ప్రేరణగా అభినందన మందార మాలై అలంకరించబడినప్పుడు ఆ గర్వం అనిర్వచనీయం. ఒక ప్రతిభకు తార్కాణంగా, ఒక ఉత్సాహానికి ప్రతిఫలంగా, ఒక కళకు గుర్తింపుగా, ఒక తపనకు ప్రేరణగా అభినందన మందార మాలై అలంకరించబడినప్పుడు ఆ గర్వం అనిర్వచనీయం. అదే శాలువ అక్షరాలను మాయచేసి పదాలపై పెట్టుకున్న ఆశల్ని త్రెంచి అనుభూతుల భావుకతను నట్టేట ముంచి జీవం లేని సృష్టికి పట్టం కట్టి ఎంతో వెలకట్టబడిన ఖరీదు భారంతో పసలేని పురస్కారమై దగదగా జిగేలున మెరిసిన ఎందుకు కొరగాని ఆ పర్వం కడు శోచనీయం. అదే శాలువ అక్షరాలను మాయచేసి పదాలపై పెట్టుకున్న ఆశల్ని త్రెంచి అనుభూతుల భావుకతను నట్టేట ముంచి జీవం లేని సృష్టికి పట్టం కట్టి ఎంతో వెలకట్టబడిన ఖరీదు భారంతో పసలేని పురస్కారమై దగదగా జిగేలున మెరిసిన ఎందుకు కోరగాని ఆ పర్వం కడు శోచనీయం. కవిత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.